ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు. మరొకసారి బైబిల్ నందలి గల చెట్లు అనే అంశంతో మేము ముందుకు వస్తున్నాను. మరి బైబిల్లో ఉన్న చెట్లు రెఫరెన్స్తో సహా మనము గమనించుకుందాం. మొదటిగా మంచి చెడ్డలకు తెలియనిచ్చు వృక్షము, ఆది కాండము 2వ అధ్యాయం 10వ వచనము. రెండవదిగా జీవవృక్షము, ఆది కాండము 2వ అధ్యాయం 10వ వచనము. మూడోదిగా పీచుల వృక్షము, ఆది కాండం 21 అధ్యాయం 33వ వచనము. నాలుగవదిగా జంగిపాలు వృక్షము, ఆది కాండం 30 అధ్యాయం 37వ వచనము. ఐదవదిగా పిస్తచ వృక్షము, ఆది కాండం 43 అధ్యాయం 11వ వచనము. ఆరవదిగా ఈత చెట్టు ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయం 3వ వచనము. ఏడవదిగా ఆగరు చెట్టు, సంఖ్యాకాండము 24 అధ్యాయం 6వ వచనము. ఎనిమిదవదిగా దానిమ్మ చెట్టు, సంఖ్యాకాండం 13వ అధ్యాయం 22వ వచనం. తొమ్మిదవదిగా ముండ్ల పొద, న్యాయాధిపతులు 9వ అధ్యాయం 15వ వచనము. పదవదిగా ఖర్జూరపు చెట్టు, న్యాయాధిపతులు 1వ అధ్యాయం 16వ వచనము. 11 మస్తిక వృక్షము, న్యాయాధిపతులు 9వ అధ్యాయం 6వ వచనము. 12గా ఒలివ చెట్టు, న్యాయాధిపతులు 1:16. 11 మస్తిక వృక్షము, న్యాయాధిపతులు 9వ అధ్యాయం 6వ వచనము. 12 ఒలివ చెట్టు, న్యాయాధిపతులు 9వ అధ్యాయం 9వ వచనము. 13గా అంజూరపు చెట్టు, న్యాయాధిపతులు 9వ అధ్యాయం 10వ వచనము. 14 ద్రాక్షవల్లి, న్యాయాధిపతులు 9వ అధ్యాయం 12వ వచనము. 15గా లేబోనోను వృక్షము, న్యాయాధిపతులు 9వ అధ్యాయం 16వ వచనము. 16వదిగా కంబలి చెట్టు, 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయం 23వ వచనము. 17 ఇస్సాపు మొక్క, మొదటి రాజులు 4వ అధ్యాయం 33వ వచనము. 18 చందనపు చెట్టు, మొదటి రాజులు 10వ అధ్యాయం 11వ వచనము. 19 మేడు చెట్టు, ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. 25 తుమ్మ చెట్టు, యెషయా గ్రంథం 41 అధ్యాయం 20వ వచనము. 21 గొంజి చెట్టు, యెషయా గ్రంథం 41 అధ్యాయం 20వ వచనం. 22గా తైల వృక్షము, యెషయా గ్రంథం 41 అధ్యాయం 20వ వచనము. 23గా తమ్మల వృక్షము, యెషయా గ్రంథం 41 అధ్యాయం 23వ వచనము. 24ది సరళ వృక్షము, యెషయా గ్రంథం 41 అధ్యాయం 20వ వచనము. 25 నేరేడు వృక్షము, యెషయా గ్రంథం 41 అధ్యాయం 20వ వచనము. 26ది బాదము చెట్టు, ఇర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనము. 27 గన్నేరు చెట్టు, యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనము. 28 దేవదారు చెట్టు, యెషయా గ్రంథం 44వ అధ్యాయం 14వ వచనము. 29 సొర చెట్టు, యోనా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనము. 30 సింధూర వృక్షము, హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనము. 31 చినారు వృక్షము, హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనము. 32ది ఇస్కరియోతు యూద ఉరిపెట్టుకున్న చెట్టు, మత్తయి సువార్త 27వ అధ్యాయం 5వ వచనం. దేవుడు ఇట్టి వాక్యాన్ని దీవించునుగాక. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయడానికి ముందుకు వస్తున్నాం. మా కోసం ప్రార్థన చేయండి. మా యొక్క ఛానల్ను లైక్, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.